శ్రీలంక టూర్ కోసం బీసీసీఐ ఇండియన్ టెస్ట్ స్క్వాడ్ను రిలీజ్ చేశారు. ఈ స్క్వాడ్లో ఇంతవరకు ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ ఆడని ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ సారాంష్ జైన్కు జట్టులో చోటు దక్కింది. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లకు ఈ స్క్వాడ్లో చోటు దక్కలేదు. ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆడని రిషబ్ పంత్, జడేజా, బుమ్రా ఈ 2 మ్యాచ్ల సిరీస్ కోసం తిరిగి జట్టులోకి వచ్చారు. సాయి సుదర్శన్, బుమ్రా ఆడతారా లేదా, అసలు ఈ సారాంష్ ఎవరు, ఈ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ ఎవరు, మ్యాచ్ జరగబోయే షెడ్యూల్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ 2 టెస్ట్ మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే, ఫస్ట్ టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా జరగబోతుంది. సెకండ్ టెస్ట్ ఆగస్టు 23 నుండి 27 వరకు కొలంబో వేదికగా జరగబోతుంది. 2017లో శ్రీలంకను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ ఫార్మాట్ లో శ్రీలంకలో ఇండియా పర్యటించడం ఇదే మొదటిసారి. ఆగస్టు 15న స్టార్ట్ అయ్యే టెస్ట్ మ్యాచ్ కంటే ముందు ఇండియా ఆగస్టు 7న కొలంబోలో 4 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ స్క్వాడ్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. నవంబర్ లో ఇండియా సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0తో ఓటమి పాలైన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో శ్రీలంకలో భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇదే. అంతకు ముందు ఇంగ్లాండ్ లో జరిగిన 5 టెస్టుల సిరీస్ ను 2-2తో డ్రా చేసుకుని స్వదేశంలో వెస్టిండీస్ ను 2-0తో ఇండియా ఓడించారు. ప్రస్తుతం WTC స్టాండింగ్స్ లో ఇండియా 5th ప్లేస్ లో ఉండగా శ్రీలంక 6th ప్లేస్ లో ఉంది. ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ముందుకు వెళ్లాలంటే ఇండియాకి ఇప్పటి నుండి జరిగే సిరీస్లు కీలకంగా ఉండబోతున్నాయి. ఇక బీసీసీఐ రిలీజ్ చేసిన స్క్వాడ్ చూసుకుంటే, శుభమన్ గిల్ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, దేవదూత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, సారాంష్ జైన్. సాయి సుదర్శన్ శ్రీలంక ఏ టీంతో జరిగిన రెండో అన్అఫీషియల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 7 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెళ్లి మళ్లీ తిరిగి బ్యాటింగ్ కు రాలేదు. అయితే ఈ 2 మ్యాచ్ల్లోనూ సెంచరీలు సాధించాడు. సుదర్శన్ కి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించకపోతే దేవదూత్ పడిక్కల్ వన్డౌన్ లో ఆడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ టూర్ లో బుమ్రా ఎడమ మోకాలికి దెబ్బ తలగటంతో లార్డ్స్ లో జరిగిన సిరీస్ డిసైడర్ వన్డేకు దూరమయ్యాడు. కాబట్టి సాయి సుదర్శన్, బుమ్రాకు ఫిట్నెస్ క్లియరెన్స్ లభిస్తేనే ఈ సిరీస్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇండియా బ్యాటింగ్ లైనప్ ఓల్డ్ ఆర్డర్ లోనే కొనసాగుతుంది. దేవదూత్ పడిక్కల్ స్పేర్ బ్యాటర్ గా, ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్ రెండో వికెట్ కీపర్ గా ఎంపికయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ స్థానంలో వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఈ సిరీస్ లో కూడా వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో బుమ్రాతో పాటు భారత్ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మరియు ఇంతవరకు ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ ఆడని గుర్నూర్ బ్రార్ ను ఎంపిక చేసింది. గత నెలలో గుర్నూర్ బ్రార్ గాలేలో శ్రీలంక ఏతో జరిగిన రెండవ అన్అఫీషియల్ టెస్ట్ లో 10 వికెట్లు పడగొట్టాడు. అలాగే తన టెస్ట్ అరంగేట్రంలోనే ఆఫ్ఘనిస్తాన్ పై 7 వికెట్లు పడగొట్టిన మానవ్ సుతార్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, జడేజా తిరిగి రావడంతో హర్షిత్ దూబేకు చోటు దక్కలేదు. ఇండియా ప్లేయింగ్ ఆర్డర్ ఒకసారి చూసుకుంటే, జైస్వాల్, రాహుల్ ఓపెనింగ్ పేరుగా వస్తారు. సుదర్శన్ ఫిట్ గా ఉంటే వన్డౌన్ లో ఆడే అవకాశం ఉంది, లేదంటే పడికల్ కు అవకాశం వస్తుంది. నెంబర్ 4 లో కెప్టెన్ గిల్, తర్వాత పంత్, నెంబర్ 6 లో జడేజా, నెంబర్ 7 లో సారాంష్ ఆర్ మానవ్, తర్వాత కుల్దీప్, సిరాజ్, బుమ్రా ఆర్ గుర్నూర్, ప్రసిద్ధ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సాయి సుదర్శన్ ప్లేయింగ్ 11 లో ఉంటే టీమిండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బికాజ్ 1 మంత్ బ్యాక్ అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్లలో ఇక్కడ పిచ్ కండిషన్స్ కు అడాప్ట్ అయ్యి 2 టెస్ట్ మ్యాచ్ల్లోనూ సెంచరీ చేశాడు. వీళ్ళు కాకుండా మరి ఏ ప్లేయర్ ప్లేయింగ్ 11 లో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సుందర్ కి ఇంజురీ అవడంతో మధ్యప్రదేశ్ కు చెందిన సారాంష్ జైన్ కు ఈ సిరీస్ లో అవకాశం లభించింది. శ్రీలంక టీంలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉండటంతో సెలెక్టర్లు జట్టులోకి ఒక ఆఫ్ స్పిన్నర్ ఉండాలని కోరుకున్నారు. దాంతో అతడిని తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించారు. అంతేకాకుండా ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా ఏ టూర్ లో ఈ 33 ఇయర్స్ ప్లేయర్ ఫస్ట్ టెస్ట్ లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏమీ చేయనప్పటికీ రెండో టెస్ట్ లో 7th ప్లేస్ లో బ్యాటింగ్ చేస్తూ 70 పరుగులతో నాట్అవుట్ గా నిలవడంతో పాటు బౌలింగ్ లో 6 వికెట్లు తీసి వండర్ఫుల్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శ్రీలంకలోని పిచ్ కండిషన్లను బట్టి ఇండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లు ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటే, మూడో స్పిన్నర్ కోసం మానవ్ సుతార్, సారాంష్ జైన్లు పోటీ పడాల్సి ఉంటుంది. గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తన తొలి మ్యాచ్ లోనే 7 వికెట్లు పడగొట్టిన సుతార్ ఇంప్రెస్ చేశాడు. కానీ జడేజా ఇప్పటికే టీంలోకి రావడంతో తుది జట్టులో మరి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ తీసుకోవడానికి అవకాశం లేకపోవచ్చు. జైన్ కు ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేయగలగటం. జైన్ 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 32 యావరేజ్ తో 2223 రన్స్,
27 యావరేజ్తో 188 వికెట్లు సాధించాడు. సారాంశ్ జైన్కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఒకవేళ జైన్ శ్రీలంక టెస్టులో డెబ్యూ చేస్తే 1998లో రాబిన్ సింగ్ తర్వాత 33 ఇయర్స్ దాటాక టెస్ట్ డెబ్యూ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్గా జైన్ నిలుస్తాడు. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇంకా పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో టీంలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. లేదా ఇండియన్ ఫ్యూచర్ ప్లానింగ్స్ లో భాగంగానే అతనిని ఇప్పుడే ఇండియా టీంలోకి తీసుకురావటం లేదో సెలెక్టర్లే క్లారిటీ ఇవ్వాలి. కానీ నెక్స్ట్ అక్టోబర్ నుంచి జరగబోయే న్యూజిలాండ్ సిరీస్ లో అయినా టీంలోకి తిరిగి వస్తాడేమో చూడాలి. మరో సీనియర్ ప్లేయర్లు షమీ కూడా ఇండియా టీంలోకి తిరిగి ప్లేస్ సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అలాగే రంజీ మ్యాచ్ల్లో కూడా పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ సెలెక్టర్లు సీనియర్లు బుమ్రా సిరాజులతో పాటు యంగ్ ప్లేయర్స్ కు అవకాశాలు ఇస్తూ షమీని పట్టించుకోవటం లేదు. నెక్స్ట్ వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్ లో కూడా షమీ భూవికి టీంలో చోటు దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. బట్ సెప్టెంబర్ లో ఏషియన్ గేమ్స్ తో పాటు బంగ్లాదేశ్ వెస్టిండీస్ తో వన్డే T20 మ్యాచ్లు ఉన్నాయి. బుమ్రాకి వర్క్ లోడ్ మేనేజ్ చేయడానికి భూవిని టీంలోకి తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఈ వేలో సెలెక్టర్లు థింక్ చేస్తారో లేక యంగ్ ప్లేయర్స్ వైపే చూస్తారో తెలియాలి. ఈ సీనియర్ ప్లేయర్స్ ని తిరిగి టీంలోకి తీసుకుంటారా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. పంత్, జడేజా, కుల్దీప్, బుమ్రా రాకతో టీమిండియా సాలిడ్ గా కనిపిస్తుంది. కానీ శ్రీలంకలోని ట్రాక్స్ పైన మన ఇండియన్ బ్యాటర్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి. ఐసీసీ వన్డే T20 వరల్డ్ కప్ ఫార్మాట్లలో తీసుకొచ్చిన మార్పుల గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. దాంతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉండే వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. చూడని వాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.